హలో హాయ్ వెల్కమ్ టు అశ్వినీస్ ఇన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం బేబీకార్న్తో చిల్లీ బేబీకార్న్ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఏంటంటే బేబీకార్న్ ఉంటుంది కదా, ఇలా ఉంటాయి అవి. సో వీటిని తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఉత్తిగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. నాకు కూడా చాలా ఇష్టం. అండ్ ఇవి ఏంటంటే జస్ట్ మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. వీటిని వెనకాల ఈ పార్ట్ ఉంటుంది కదా, దీన్ని ఇలా కట్ చేసుకొని మధ్యలో ఇలా స్లైస్లా చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలా కట్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ మధ్యలో కట్ చేసుకొని 4 పార్ట్స్కి డివైడ్ చేసుకొని ఇవి చాలా కట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, లేకపోతే విరిగిపోతూ ఉంటాయి. చాలా స్మూత్గా ఉంటాయండి. సో ఇలా కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, అన్ని పీసెస్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ ఆ వాటర్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద వాటర్ వేడైతే సరిపోతుందండి. ఒక 2 to 3 మినిట్సే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. సో ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఏంటంటే మనం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అవి వేసుకొని ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకోవాలండి. అలాగే వీటిని కలుపుకోవాలి బాగాని. ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నప్పుడు కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి కార్న్కి ఇదంతా బాగా పడుతుంది. సో ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలండి. అన్నీ ఒకసారి వేసుకుంటే కొంచెం అతికిపోయినట్టు అయిపోతాయి. ఇలా ఒక్కొక్కటి వేసుకొని అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి త్వరగానే కుక్ అయిపోతాయి. కార్న్ ఏంటంటే త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి, సో తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఇప్పుడు మనం దీనికి ఏంటంటే ఇలా కొంచెం పెద్ద సైజులో ఆనియన్స్, ఇంకా క్యాప్సికమ్, జింజర్, ఇంకా గార్లిక్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే మనం ఫ్రై చేసుకున్న కార్న్ కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా జింజర్, ఇంకా గార్లిక్ వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, ఇంకా క్యాప్సికమ్ వేసుకున్నానండి. ఇవి మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ సాస్ వేసానండి. ఎందుకంటే ఇది చిల్లీ కదా, అందుకని 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇది కొంచెం మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు చిల్లీ బేబీకార్న్ కదండి, అందుకని చెప్పేసి ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. సో ఇది కూడా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక హాఫ్ కప్ కానీ లేకపోతే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని అది కొంచెం హైలో పెట్టుకొని బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. అది బాగా కొంచెం థిక్ అయిన తర్వాత మనం కార్న్ఫ్లోర్ కలుపుకోవాలండి. అది క్లిప్ మిస్ అయింది. సో ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కార్న్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే యమ్మీగా ఉండే చిల్లీ బేబీకార్న్ రెడీ అయిపోతుందండి. బిలీవ్ మీ, ఇది చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుందండి. బేబీకార్న్ ఎప్పుడైనా ఎవరు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుందండి. అండ్ చెప్పాను కదా, టైం అయితే చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే బేబీకార్న్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.